హాయ్ బ్యాచిలర్స్, మనం ఈరోజు ఆంధ్ర స్టైల్లో కంది పొడి ఎలా చేయాలో చూద్దాం. అన్ని పప్పులు వేసి కంది పొడి అండి. ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి. ఒక కప్పు కందిపప్పుకి ఒక పావు కప్పు పచ్చెనపప్పు, పావు కప్పు పెసరపప్పు, జీలకర్ర, సాల్ట్ టేస్ట్ తగినంత, 30 ఎండుమిరపకాయలు, తగినంత చింతపండు, అలాగే ఇంగువ, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు నాన్ స్టిక్ బాండీ తీసుకొని వెలిగించుకొని ముందు కందిపప్పు మొత్తం పప్పు అంతా వేగేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలని నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వస్తే సరిపోతుంది. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చెనపప్పు అండి, పావు కప్పు. ఒక కప్పు కందిపప్పుకి పావు కప్పు పచ్చెనపప్పు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఈవెన్గా మొత్తం అంతా పప్పుకి వేగేలాగా వేపుకోవాలండి. వేపుకొని పళ్ళలో పెట్టుకొని ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం. అది కూడా పావు కప్పు. ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు మొత్తం వేగేలాగా వేపుకోవాలండి. తర్వాత 30 ఎండుమిరపకాయలు, కొద్ది కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నని సెగలో నేను చూపిస్తున్న విధంగా చింతపండు కూడా వేయాలండి. చింతపండు వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, అది మీ ఇష్టం. వేసుకుంటే బాగుంటుంది, వేసుకోపోయినా బాగుంటుంది రైస్లోకి, ఇడ్లీలోకి. ఇప్పుడు మనం పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో వేపుకున్నాయన్నీ వేసుకుందామండి. మనం పప్పులు కూడా వేపుకున్నాం కానీ అవి కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. ఫ్యాన్ కింద ఆరిన తర్వాత మన మిక్సీ జార్లో తగినంత టేస్ట్కి తగినంత 2 టేబుల్ స్పూన్లు పింక్ సాల్ట్, ఒక 10 ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీలో ఒక తిప్పండి. ఆ ఎండుమిరపకాయలది తర్వాత పప్పులు అవి కూడా ఆరినాయండి, ఫ్యాన్ కింద పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీలో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా వేసేసుకొని ఒక 2-3 తిప్పులు తిప్పండి. మెత్తగా పేస్ట్ కాకుండా పౌడర్గా ఇట్లా వస్తే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ప్రతి హోటల్లో కూడా ఈ పొడి మనకి స్టార్టింగ్లో వేసి నెయ్యి వేసి పెడతారు. అదే ఇంట్లో చేసుకోవచ్చండి. కడుపు ఉబ్బరం లేకుండా కొద్దిగా ఇంగు కూడా వేసుకొని కలుపుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఏ కూర లేకపోయినా ఈ ఒక్క పొడితో మొత్తం అన్నం అంతా తినేయచ్చండి, అంత బాగుంటుంది నెయ్యి వేసుకొని. అదే ఈ పొడితో ఆవకాయ పచ్చడి కూడా వేసుకొని తింటే ఆ రుచి ఇంకో అద్భుతంగా ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పొడి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని అన్నంలో తినండి నెయ్యి వేసుకొని. ఇప్పుడు మనం వేడివేడిగా అన్నం పెట్టుకుందాం. ప్లేట్లో అన్నం పెట్టుకొని వేడివేడిగా ఈ పొడి వేసి మనం టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. మనం చేసుకున్న కంది పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగా కాలిపోతుందండి, చాలా బాగుంటుందండి. ఈ తీరులో ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. ఏ కూరలు ఉన్నా కూడా ఈ కంది పొడితోనే అన్నం అంతా తినేస్తారు, అంత బాగుంటుంది. అబ్బా చాలా బాగుందండి టేస్ట్. నచ్చితే సబ్స్క్రైబ్